మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒక వ్రతం ఉంది. దానిని భక్తితో ఆచరిస్తే విఘ్నాలన్నీ తొలగి విజయాలు మీ సొంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మహిమాన్వితమైన వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. అసలు సంకటహర చతుర్థి అంటే ఏమిటి? ఆ రోజుకు ఎందుకు అంత ప్రాముఖ్యం ఉంది? అసలు పూజ ఎలా చేయాలి? ఏమేమి నైవేద్యాలు పెట్టాలి? ఈ వ్రతం వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథ ఉంది. అదేంటో నేను ఈరోజు చెప్తాను. కానీ మీరు వీడియోని మొదటి నుండి చివరి దాకా తప్పకుండా చూడండి. ముందు సంకటహర చతుర్థి అంటే ఏమిటో చూద్దాం. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. సంకట అంటే కష్టం, బాధ, విఘ్నం. హర అంటే తొలగించేవాడు అని అర్థం. మన జీవితంలోని కష్టాలు తొలగించే పవిత్రమైన రోజన్నమాట. ఆ రోజున విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతిని ఉపవాసంతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి దేవతలు అనేక కష్టాలతో బాధపడుతూ పరమశివుడిని ఆశ్రయించారట. అప్పుడు పరమశివుడు ఇలా అన్నారు: ముందుగా గణపతిని ఆరాధించండి. ఆయన అనుగ్రహం ఉంటే మీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేవతలందరూ చతుర్థి రోజున ఉపవాసం చేసి గణపతిని పూజించారు. వారి భక్తికి గణేశుడు ప్రసన్నుడై ఆటంకాలన్నీ తొలగించి విజయాన్ని ప్రసాదించారట. అప్పటి నుండి చతుర్థి రోజున గణపతిని పూజిస్తే సంకటాలన్నీ తొలగిపోతాయన్న విశ్వాసం ఏర్పడింది. మరో కథ ప్రకారం ఏంటంటే, చంద్రుడు గణపతిని అవమానించడంతో శాపం పొందాడు కదా. తరువాత చతుర్థి రోజున గణపతిని భక్తితో పూజించి శాప విముక్తి పొందాడు. అందుకే ఈరోజు చంద్రదర్శనానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సరే, ఇప్పుడు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలంలో గణపతి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. దూర్వా గడ్డి, ఎర్రని పూలు, అక్షింతలు, గరిక, కుంకుమ, గంధం సమర్పించాలి. మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అత్యంత శుభప్రదం. ఆ రోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల ఎంతో లబ్ధి పొందొచ్చు. సాధ్యమైన వారు ఉపవాసం ఉండి చంద్రోదయం తరువాత చంద్రుణ్ణి దర్శించి గణపతికి హారతి ఇచ్చి ప్రసాదం స్వీకరించాలి. సంకటహర చతుర్థి చేయడం వల్ల ఫలితాలేంటో చూద్దాం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే విఘ్నాలు తొలగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, అప్పుల బాధ తగ్గుతుందని విశ్వాసం, విద్యార్థులకు విద్యాభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది, సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంకటహర చతుర్థి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి. మన జీవితంలో విఘ్నాలను తొలగించి ఆశీర్వాదాలను ప్రసాదించే పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన అన్నమాట. మనసారా శ్రీ గణపతిని ప్రార్థించి ఆయన కృపకు పాత్రులవుదాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః.